హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాట్లాడ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఎమ్మీగా పన్నీర్ బిర్యానీ అనేది మనం చక్కగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. రెస్టారెంట్ స్టైలే వస్తుంది, చక్కగా తింటారు పిల్లలు కూడా, హాలిడేస్ కాబట్టి. ఇంకా ముందుగా ఒక కప్ అయితే నేను పన్నీర్ తీసుకున్నానండి. సన్నగా చక్కగా కట్ చేసుకొని పన్నీర్ ముక్కల్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోండి. అంటే టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకొని జస్ట్ 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసేయండి. మ్యాగ్నేట్ చేసి ఈలోపు స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకొని ఇక 2 టేబుల్ స్పూన్ వచ్చేసి నెయ్యి యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. అలానే ఆయిల్ యాడ్ చేసుకోండి, ఒక 4 టేబుల్ స్పూన్ వచ్చేసి. అలానే ఇంకా బిర్యానీ దినుసులన్నీ కూడా వేసుకొని లైట్గా అనమాట, అంటే మనకి మరీ మాడిపోయేట్టు కదా, లైట్గా ఫ్రై చేసుకోండి. అలానే సన్నగా స్లైస్గా కట్ చేసినటువంటి క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇంకా టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అలానే ధనియా పౌడర్ వేసుకొని చక్కగా వాటన్నిటికి కూడా ఆ స్పైసెస్ అన్నీ కూడా అప్లై చేసే విధంగా ఒక్కసారి కలుపుకోండి ఇలాగా స్పూన్ సహాయంతో. అలానే మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ పన్నీర్ కూడా దీనిలో వేసుకోండి. అంటే మనం బిర్యానీ కానీ ఫ్రైడ్ రైస్ కానీ ఏదైనా చేసేటప్పుడు బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే చాలా బాగా వస్తుందండి. సో ఇంకా నేను ఒక గ్లాసు బాస్మతి రైస్కి అలానే ఒక గ్లాసున్నర వాటర్ యాడ్ చేసుకున్నాను, చక్కగా వచ్చిందండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.